I always emulate or look up to my dad, and ఆ ప్రిన్సిపల్స్ ఈ కిషోర్ అన్న క్యారెక్టర్లో ప్రజెంట్ చేయాలి అన్న ఒక అభిప్రాయం నాది. ఆయన పట్టుకోవడానికి నేను మెసేజ్లు పెట్టాను. యాక్చువల్గా మీకు తెలుసు, మీరు గమనించారు లేదు, ఆయన రియాక్ట్ అవ్వలేదు, అసలు నా మెసేజ్కి ఆన్సర్ కూడా చేయలేదు. సార్ నా ట్రాక్ రికార్డ్ ఇది, నేను పలానా కూడా నా పోర్ట్ఫోలియో మొత్తం కనీసం దేకను కూడా దేకలేదు ఆయన. నాట్ అ డే గోస్ బై వేర్ ఐ డోంట్ హియర్ మై డాడ్స్ నేమ్ ఆర్ థింక్ అబౌట్ హెమ్. నేను ఒక ముద్ద నోట్లో పెట్టుకోవాలనుకున్నా ఆయనే, యూనో. అండ్ ఒక పాట పాడినా మాట్లాడినా గుర్తు చేయని వాళ్ళు ఉండరు నాన్నగారి గురించి. యాజ్ అ సన్, ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని ఉన్నాను, నా నాన్నగారి పాటలు వింటున్నాను, ఆయన సమ్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఆయన వింటుంటే ఏం పాడరా అని ఒక 5 seconds ఆయన మా నాన్నగారు అనే ఒక విషయం మర్చిపోతాం. Welcome to Cinema Express. Today we have with us the team of Life, Love Your Father. So today we have actor Sriharsha, who's making his debut in this film, and we have the legendary S.P. Charan Garu, who is making a comeback in Telugu acting. Okay, and we have the director of the film, Pavan Garu. So let's just have a conversation. So free flow ga just a conversation cheddam. Sir, atti pedda vishayam, the film's title is Love Your Father. Obviously the basic question is, meek personally connecting anpinchindi sir, connect in relation with your father, the legendary S.P. Balasubramanian Garu. డెఫినెట్గా అది ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం కూడా ఈ టైటిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఒక ఫాదర్ క్యారెక్టర్ చేయడం అన్నది, ఐ ఆల్వేస్ ఎమ్యులేట్ ఆర్ లుక్ అప్ టు మై డాడ్. అండ్ ఆ ప్రిన్సిపల్స్ ఈ కిషోర్ అన్న క్యారెక్టర్లో ప్రజెంట్ చేయాలి అన్న ఒక అభిప్రాయం నాది. Director Garu might have taken it differently, but there were subtle insertions of what dad would have done, how he would have reacted, ఆయన రియాక్షన్స్ ఎలాగుంటాయి, అట్లాంటివన్నీ నేను ఈ క్యారెక్టర్లోకి ఇన్ఫ్యూజ్ చేయడం అనేది జరిగింది డెఫినెట్గా. రైట్. అండ్ Sriharsha, you're making a debut in the film, right? అంటే you're working with an actor with a multi-faceted person, with a multi-talented person beside you. అంటే మీకు డెబ్యూ చేస్తున్నారు, you have the tension, ఒక యాంగ్జైటీ, అంటే ఏం చేద్దాం, ఒక సీన్ ఎలా అప్రోచ్ అవుదాం, ఆయనతో డిస్కషన్స్, ప్రిపరేషన్ అలా జరిగినాయా? తప్పకుండా, ఎందుకు జరగవండి. ఆయనతో ఉన్న ప్రతి సీన్ నేను డిస్కస్ చేసుకొని చేసేవాళ్ళం. ఎప్పుడన్నా నాది అటు ఇటు అయినా, లేకపోతే కొంచెం అది డౌట్ ఉన్నా వెంటనే సార్ని అడగడము, లేకపోతే సార్ నాకు అటు ఇటు అవుతున్నా కూడా కొంచెం హెల్ప్ చేయడం, సార్ టిప్స్ ఇచ్చి తప్పకుండా చేసాం, చాలా చేసాం. సో మనకి సినిమాలో ప్రతి ఒక్కరికి నాకు తెలుసు సీన్ ఉంటుంది, ఒక టఫ్ సీన్ ఉంటుంది. ఆ సీన్ అప్పుడైతే కొంచెం ఎక్కువ టేక్స్ తీసుకున్నట్టున్నాను. అప్పుడు కూల్ చిల్, నెమ్మదిగా ఏదన్నా కూల్గా. కానీ చాలా తక్కువ అట్లాంటి సీన్లు, నీకు ఇబ్బంది పెట్టిన సీన్స్ చాలా తక్కువ. ఐ వాజ్ క్వైట్ ప్రొఫెషనల్ అండ్ హీ కేమ్ ప్రిపేర్డ్. తనకి ఆల్రెడీ 30 days ముందే స్క్రిప్ట్ వచ్చేసి హీ వాజ్ ఆల్సో రిహర్సింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఇక్కడ ఏంటంటే కెమెరా ముందు ఇంకొక కో ఆర్టిస్ట్తో ఇంటరాక్ట్ అవ్వడం అన్నది ఒకటి కొత్త తప్ప, స్క్రిప్ట్ కొత్తది కాదు. దానివల్ల కొంచెం ఏమైనా హెసిటేట్ అయి ఉంటారేమో తప్ప, బట్ ఐ థింక్ హీ వాజ్ థరోలీ అ ప్రొఫెషనల్ త్రూ అవుట్ ద షూటింగ్ ప్రాసెస్. ఆ టిప్స్ అయితే తప్పకుండా సార్ నాకు ఇచ్చారు, నేను అడగడం జరిగింది, అవి చేశాను. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ మీరు ఏం టేక్ అవే చేస్తారు Sriharsha గారు, అంటే ఫ్రమ్ ద ఫిలిం, ఈ సినిమా ఎక్స్పీరియన్స్ తర్వాత? యూ వోంట్ గెట్ అ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ వర్కింగ్ విత్ సచ్ అ లెజెండరీ యాక్టర్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ రాదు. అవును. మీకు ఏమనిపిస్తుంది, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్? మూవీ సార్ నుంచి అంటే నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, మనం ఏ విషయంలోనూ స్ట్రెస్ తీసుకోకూడదు. చాలా కూల్గా ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయాలి. 1-2 సార్లు ఆలోచించి, లేట్ అయినా పర్లేదు, చాలా కూల్గా ఆలోచించి ఏ డెసిషన్, లైఫ్ డెసిషన్ అన్నా లేకపోతే మూవీ డెసిషన్ అన్నా, అదొకటి మాత్రం నేను నేర్చుకున్నాను. చాలా స్వీట్, అండ్ ద స్వీట్గా ఉంటాం మనం, కానీ సార్ ఉన్నంత స్వీట్ ఇంకా ఉండాలని నా ఫీలింగ్. సో ఆ స్వీట్నెస్ ఒకటి ఇంకోటి నేర్చుకున్నాను నేను. సో రైట్. సార్ మీరు చెప్పండి, అంటే ఈ కథ మీకు అంటే సీడ్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఫస్ట్ ఒక కడపలో ఒక రియల్ ఇన్సిడెంట్ పేపర్లో చదివానండి. ఒక వ్యక్తి అంటే యాక్చువల్గా అతను ఏంటంటే ఎక్కడ అనాథ శవం కనబడినా వెళ్ళి దహన సంస్కారాల దగ్గర నుండి తనే చేయించేవాడు. అంత మాత్రం అతను డబ్బున్నవాడు కాదు, చాలా పేదవాడు. అయినా సరే అదొక
పైగా అదొక దైవ కార్యంగా ఫీల్ అయ్యేవాడు. అది ఒక పేపర్లో ఆర్టికల్ మేబీ 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. అది నాకు నేను కోడైరెక్టర్గా వేరే సినిమాలు చేస్తున్నా, బట్ ఆ ఆర్టికల్ నేను షూట్ చేసి నా ల్యాప్టాప్లో నా స్క్రిప్ట్స్ అని టైప్ చేసి కథలు రాసుకుంటాం కదా, ఆ స్క్రిప్ట్లో ఓపెన్ చేయగానే అది కనిపిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు నన్ను పిన్ చేస్తూ ఉండేది. ఇట్లాంటి క్యారెక్టరైజేషన్తో ఒక సినిమా చేయాలి అని చెప్పి ఆ కథ రన్ అవుతున్న టైంలో ఈ హర్ష వాళ్ళు అతన్ని హీరోగా లాంచ్ చేద్దామని చెప్పి వాళ్ళ ఫాదర్ ట్రై చేయటం, రకరకాల కథలు వినటం, ఆ ప్రాసెస్లో ఒక కాల్ నాకు రావటం కిషోర్ రాఠీ గారి ద్వారా వెళ్ళి వాళ్ళు ఇలాంటి కథ చేద్దాం అనుకుంటుంటే ఇమ్మీడియట్గా ఈ కథని వాళ్ళకి నేరేట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా లైఫ్ మీ ముందుకు వస్తుంది April 4th. అండ్ సార్ని తీసుకురావాలి ఈ పర్టికులర్ రోల్కి అని అతిపెద్దగా అంటే అనిపించవచ్చు, రకరకాల సీనియర్ యాక్టర్స్ దొరకవచ్చు, రకరకాల ఆప్షన్స్ కూడా మీకు ఉండొచ్చు, బట్ హ్యావింగ్ హిమ్ ఒక యూనిక్ ప్రెజెన్స్ ఉంటుంది, కొత్తగా ఉంటుంది, మళ్ళీ ఒక కంబ్యాక్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎలా అనిపించింది? కొత్తదనం కోసమే నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే హర్ష కొత్తవాడు. రెగ్యులర్ ఆర్టిస్ట్ చేసి ఏమవుతుందంటే కొంచెం ఆ కెమిస్ట్రీ మధ్య చిన్న మిస్కమ్యూనికేషన్ రావచ్చు. ప్లస్ ఫాదర్ కూడా కొత్తగా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక చిన్న మైండ్లో ప్యారలల్గా ఆలోచన ఉంది. కానీ పాప ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు. వాళ్ళు ఏంటంటే కమర్షియల్ జోనర్లో ఎందుకంటే రూపాయి పెట్టాలి, గెలవాలి, హీరో నిలబడాలి, వాళ్ళ అబ్బాయి నిలబడాలి, ఆ ప్రాసెస్లో రెగ్యులర్ ఫీడ్తోనే ఉన్నారు వాళ్ళు. బట్ నేను పాడుతా తీగ ప్రోగ్రాము అది చూస్తున్న టైంలో, ఆఫీస్లో కూర్చొని స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న టైంలో అక్కడ నాకు చరణ్ గారు చూసి అలా కనెక్ట్ అయ్యాను. ఆయన ఎపిసోడ్లో కనీసం 1 week 2 weeks ఆయన ఎపిసోడ్లో చూడటం మొదలెట్టి ఆయన పట్టుకోవడానికి నేను మెసేజ్లు పెట్టాను. యాక్చువల్గా మీకు తెలుసు, మీరు గమనించారు లేదు, పెడితే ఆయన రియాక్ట్ అవ్వలేదు. అసలు నా మెసేజ్కి ఆన్సర్ కూడా చేయలేదు. సార్ నా ట్రాక్ రికార్డ్ ఇది, నేను పలానా కోడైరెక్టర్, నా పోర్ట్ఫోలియో మొత్తం కనీసం దేకను కూడా దేకలేదు ఆయన. కనీసం తర్వాత ఫోను చేశాను, అయినా పట్టించుకోలేదు. అట్లాంటి టైంలో ఎలాగైనా ఆయన పట్టుకోవాలని చెప్పి మొండిగా నేను డిసైడ్ అయిపోయాను. అప్పుడు కీరవాణి గారి దగ్గర భాష అని చెప్పేసి తను అరేంజర్ ఉన్నారు. భాషని పిలిచి, భాష నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, కీరవాణి గారి దగ్గర ఆయన పర్మనెంట్ ఆర్కెస్ట్రా ఇవన్నీ అరేంజ్ చేస్తారు. భాష నాకు ఆఫీస్కి అర్జెంట్గా పిలిస్తే నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. నాకు చరణ్ గారు అతను షాక్, చరణ్ గారా క్యారెక్టరా, ఫాదర్ క్యారెక్టరా, ఆయన పాటకేమని అనుకున్నాడు. సో అలా చరణ్ గారిని ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మ్యూజిక్ కాబట్టి ఇమీడియట్గా తక్కువ ఫోన్ లిఫ్ట్ చేశారు, అక్కడి నుంచి వచ్చింది. నాకేంటంటే భాష నుంచి ఫోన్ వచ్చిందంటే కీరవాణి గారి సాంగ్ ఏదైనా రికార్డ్ చేయలేము అదే అనుకుని ఇమీడియట్గా ఫోన్ ఎత్తనమాట. ఇలా నా గురించి ఒక డైరెక్టర్ కథ చెప్పాలి, మీరు కథ వినాలి. భాష అన్న నేను కథ వింటాం ఏమిటి, నేను ఇప్పుడు ప్రొడ్యూస్ చేయట్లేదు, నేను మానేశాను. లేదు యాక్ట్ చేయడానికి నేనా, ఎవరండి హైదరాబాద్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు, నన్ను ఎందుకు ఎంపిక చేసుకుంటారు, ఊరికే కథలు చెప్పకండి అంటే, లేదు ఒక్క 1 hour నాకు టైం ఇవ్వు, ఆయన తీసుకొస్తాను, కథ వినాలి అన్నారు అనమాట. ఆ తర్వాత సార్ ఇమీడియట్గా నెక్స్ట్ డే వచ్చారు. కానీ పాడుతా తీగ తర్వాత అమెరికా అయితే వెళ్తున్నారు. ఆ 1 day కూడా గ్యాప్ లేదు. సార్కి 2 months అమెరికా టూర్ ఏదో ఉంది. పాపం ఫోన్ చేసి, సార్ నా కోసం వెయిట్ చేయకండి, అనవసరంగా, ఎందుకంటే ప్రొడ్యూసర్ సెట్ అయ్యారు, మళ్ళీ ఇట్లాంటి టైంలో నా వలన వెయిట్ చేయడం వల్ల ప్రాజెక్ట్ ఏదన్నా డిస్టర్బెన్స్ రావచ్చు, వద్దు, మీరు మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి అన్నాడు. లేదు సార్ మీకోసం వెయిట్ చేస్తాను, నేను వాళ్ళని ఒప్పిస్తాను అని చెప్పి ఆ 2 months ప్రొడ్యూసర్కి ఏదో ఇంకా స్క్రిప్ట్ అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఏదో కాకరకాయ కబుర్లు చెప్పి మొత్తం మీద చరణ్ గారు రాగానే కొద్దిగా బాగా ప్రిపేర్ అయ్యి ఆయన ఇంప్రెస్ చేయాలి ఫస్ట్ అని చెప్పి ఫాదర్ క్యారెక్టర్ గురించి ఆయన చెప్పటం. సో ఇక్కడ దాకా వచ్చాం. సో ఒక చిన్న వారే జరిగింది బేసికల్లీ. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒప్పించడం కోసం నేను అసలు మామూలుగా కదా కంకణం కట్టేసుకున్నాను, ఇది లేకపోతే సినిమా లేదని. ఎందుకంటే మా కిషోర్ రాఠీ గారు చాలా ఫ్రెండ్లీ నేచర్ పాప. ఆయన సార్ స్టార్ట్ చేద్దాం, ఇంకేంటి ఇంకా లేటు, ఫాదర్ని ఫైనల్ చేయని చేస్తాను సార్, నన్ను నమ్ముతున్నారా, మీరు నమ్ముతున్నా అయితే వెయిట్ చేయండి అని చెప్పి అలా హోల్డ్ చేసి ఆ చరణ్ గారిని ఒప్పించడమే ఆ రోజున ఈ సినిమాకు ముందు అది పెద్ద టాస్క్ అనమాట నాకు. రైట్ అర్థమైంది. సార్ మీరు చెప్పండి సార్, లైక్ మీరు మల్టిపుల్ రోల్స్ చేశారు అంటే ఇన్ యువర్ లైఫ్, యువర్ సింగర్, యువర్ ప్రొడ్యూసర్, యువర్ అన్ యాక్టర్, రకరకాల యువర్ మల్టీఫాసెటెడ్ పర్సన్. ఏది ఎక్కువ ఛాలెంజింగ్ అనిపిస్తుంది సార్? యాక్టింగ్ ప్రొడక్షన్ కూడా ఫస్ట్ 1-2 సినిమాలు కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉండేది. దాని తర్వాత దాని ట్రిక్ తెలుసుకున్నాను అండ్ దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోయినాను.
కానీ ఈ యాక్టింగ్ అనేది అడపా వస్తూ ఉంటుంది కదా మనకి రెగ్యులర్గా. ఇప్పుడు ఈ సినిమా అయిపోయింది, నెక్స్ట్ 15 రోజులు డేట్లు ఇంకొక ప్రాజెక్ట్, దాని తర్వాత నెక్స్ట్ మంత్కి వాళ్ళ అడ్వాన్స్ ఇచ్చారు, ఇట్లాంటివి కాదు. ఇది మన 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 లైఫ్లో మన యాజ్ అన్ యాక్టర్ ఒక ప్రాజెక్ట్ అయ్యి అది రిలీజ్ అయ్యి అది చాలామంది కంట్లో పడిన తర్వాత ఏమైనా ఆఫర్లు వస్తే అట్లా వస్తున్నాయి అనమాట. అంటే ఒక ప్రాజెక్ట్ మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. సో మళ్ళీ ఇట్స్ అ రీస్టార్ట్ అనమాట. ఎవ్రీ ప్రాజెక్ట్ ఇస్ రీస్టార్ట్. సో ఇట్స్ లైక్ కొంచెం మళ్ళీ కొత్త సెట్, కొత్త డైరెక్టర్, కొత్త కెమెరామ్యాన్, మళ్ళీ ఫేస్ చేయాలి, అవన్నీ టెన్షన్లు ఉంటాయి. సో అది యాక్టింగ్ ఫర్ మీ ఈజ్ క్వైట్ డిఫికల్ట్. రైట్ ఓకే. అంటే ఇప్పుడు ఇది ఫాదర్ రోల్, వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ ఇస్ ఇట్స్ నాట్ లైక్ అంటే యూఆర్ నాట్ స్టిల్ ఫుల్ ఆన్ మెచ్యూర్. అంటే మీరు ఫాదర్ రోల్ ప్లే చేసి అంత ఏం కనిపించరు మీరు చూస్తున్నాం. సో దట్ ఈస్ వన్ ఛాలెంజ్. ఇంకోటి ఏంటంటే మీ ఫాదర్ ప్లే చేసిన ఫాదర్ రోల్స్ ఏమైనా ఇట్స్ దేర్ లెజెండరీ. అంటే హీ హ్యాస్ అ వెరీ బ్యూటిఫుల్ వార్మ్ ప్రెజెన్స్ ఆన్ స్క్రీన్. ఆయన ఫాదర్లా కనిపించారంటే అందరికీ ఇది ఒక రకమైన స్మైల్. సో కన్సిడరింగ్ దీస్ ఛాలెంజెస్ మీకు ఇది కొంచెం టఫ్ అనిపించిందా? నా లైఫ్ మొత్తం ఛాలెంజెస్ ఏనండి. ఐఎమ్ కాన్స్టెంట్లీ కంపేర్డ్ టు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో దిస్ ఈజ్ యెట్ అనదర్ ఛాలెంజ్. బట్ యూ హ్యావ్ టు కమ్ పాస్ట్ దట్. అదంతా దాటుకొని అవి మైండ్లో పెట్టుకుంటే ఇంకా నాకు లైఫ్ అనేదే ఉండదు అనమాట. అయ్యో ఆయన అంత పెద్ద వ్యక్తి, అంత సాధించిన ఒక వ్యక్తి, ఆయన కొడుకుగా నేను ఏం చేయగలను అని అలా నేను కృంగిపోతే ఇంకేం ఉండేది కాదు. సో దట్స్ వై ఐ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్ మోడ్స్ ఆఫ్ వర్క్ యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ, లేకపోతే ప్రొడ్యూసర్గా కానీ, ఇట్లాంటివి ఐ హ్యాడ్ టు డూ దాట్ బికాజ్ యాజ్ అ సింగర్ ఐ కెనాట్ కంపీట్ విత్ ద మ్యాన్, ద లెజెండ్. సో ఛాలెంజ్ అంటే ఇట్స్ కాన్స్టెంట్లీ దేర్, ఎవ్రీ డే ఇట్స్ దేర్. ఇప్పుడు కూడా పాడుతుందిగా నేను చేస్తున్నా కూడా చాలామంది సెట్స్కి వచ్చేవాళ్ళు నాన్నని కలవలేదు, మిమ్మల్ని కలుపుదాం అనుకొని వచ్చాము అని రావటం. And not a day goes by where I don't hear my dad's name or think about him. నేను ఒక ముద్ద నోట్లో పెట్టుకోవాలనుకున్నా ఆయనే. యూనో అండ్ ఒక పాట పాడినా, మాట్లాడినా గుర్తు చేయని వాళ్ళు ఉండరు నాన్నగారి గురించి. ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ దెన్ అగైన్ ఇట్స్ ఇప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు లివ్ అప్ టు దట్ నేమ్. ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అన్నంత ఒక వృక్షం, దాన్ని చూస్తూ మనం యూ హ్యావ్ టు లివ్ లైక్ దట్ యాజ్ అన్ హౌ హీ వాజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ అ ఛాలెంజ్. ఇప్పుడు మనకంటూ ఒక లైఫ్ ఉంటుందా, మనకంటూ కొన్ని సరదాలు ఉంటాయి, అవన్నీ యూ హ్యావ్ టు లిమిట్ ఆల్ ఆఫ్ దట్ ఫర్ ద బెటర్మెంట్. అండ్ ఇట్ ఈస్ మేడ్ మీ అ బెటర్ పర్సన్ అని కూడా ఐ మే సే దట్. ఐ కుడ్ ప్రాబబ్లీ సే దట్. Right. So yeah, living up to that legacy and continue to, again, we get it, that shoulder, on your shoulder, the kind of weight that must be. At the same time, it's also pride, sense of pride, both of them. That is definitely there. As a son, ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని ఉన్నాను, నాన్నగారి పాటలు వింటున్నాను, ఆయన సమ్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఆయన వింటుంటే ఏం పాడరా అని ఒక 5 seconds ఆయన మా నాన్నగారు అనే ఒక విషయం మర్చిపోతాం. అట్లీస్ట్ నేను. దాని తర్వాత నాన్న కదా అని అనిపిస్తుంది. ఇన్ని పాడారా, ఇట్లా పాడారా, ఇంత అద్భుతంగా పాడారా, ఇంత బ్రహ్మాండంగా పాడారా అని మనకే ఒక సెన్స్ ఆఫ్ వండర్ అన్నమాట. బట్ దెన్ టు ఈవెన్చువలీ రియలైజ్ దట్ that man, he was a great dad, he was a great father, or rather he was SP Balasubramanian, he's my father. That sense of pride అనేది ఎప్పుడు ఉంటుంది. Right. Wow, sir, lovely. Sir, ఇప్పుడు ఈ సినిమాలో ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రైలర్ చూసిన ఒకటి వస్తుందంటే కొన్ని సెట్ ఆఫ్ లైఫ్ లెసన్స్ ఉన్నాయి యంగ్స్టర్స్కి అనిపిస్తుంది. ఫాదర్ సన్ బాండింగ్ నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు, అది నేర్చుకోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది. ఈ వైబ్ వస్తుంది అట్లీస్ట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఫర్ యంగ్స్టర్స్ లైక్ మీ. మీరు ముఖ్యంగా క్యారీ చేసే లెసన్ ఏంటి సార్? దట్ ఈవెన్ యూ కెన్ టెల్ అస్ యంగ్స్టర్స్ టు ద నెక్స్ట్ జనరేషన్, వాట్ ఎవర్ ఫ్రమ్ దట్ యూ హెవ్ లెర్న్డ్ ఫ్రమ్ యువర్ ఫాదర్, దట్ యు హెవ్ అబ్జర్వ్డ్ క్లోజ్లీ. Be true to yourself. No matter what, whether it is right or wrong, you need to be honest with yourself. నువ్వు ఒక మనిషిగా నువ్వు ఏమిటి అనేది నీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత నేను ఇంతే, అది సరి కానివ్వచ్చు, అది తప్పు కూడా కానివ్వచ్చు, బట్ దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఫాలో. నేను ఒక ప్రిన్సిపల్, ఇది నా ప్రిన్సిపల్ అనుకుంటే ఆ ప్రిన్సిపల్లో ఫాలో అవటమే. అండ్ డోంట్ ప్రీచ్ ఇట్. ఎవరికి ఇట్లా ఉండాలని అడ్వైస్ చేయొచ్చు, బట్ దెన్ ఈవెన్చువలీ ద డెసిషన్ ఇస్ దేర్స్. బట్ యూ హ్యావ్ టు ఫాలో అ పాత్
విచ్ యూ థింక్ ఇస్ రైట్ ఫర్ యూ, నాట్ అదర్స్. మిగతా వాళ్ళకి ఇది వాడు ఇట్లకున్నాడు, ఇంకెవడైనా ఒక ఆ నలుగురు ఉన్నారు చూసారా, 4 మంది 4 మాటలు మాట్లాడతారంటారు చూసారా, ఆ 4 కోసం మనం లైఫ్ లివ్ చేయాల్సిన ప్రసక్తి లేదు అస్సలు. యూ షుడెంట్ బీ డూయింగ్ దట్. యూ బీ ట్రూ టు యువర్ సోల్, యువర్ సెల్ఫ్, అండ్ యూ ఫాలో దట్ పాత్. దట్ ఈస్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ మై డాడ్. ఇది రైట్ అని ఒక డెసిషన్ తీసుకున్నామంటే యూ హ్యావ్ టు స్టిక్ ఆన్ టు దట్. రైట్ రైట్. సినిమాలో ఇలానే అంటే ఇస్ దేర్ డీప్ మారల్ థీమ్ అలాంటిదే ఉందా సార్? yes yes 100% అనిపిస్తుంది అంటే ఉంది. ఫ్యామిలీ స్టోరీ లైన్ ఉంది, అట్ ద సేమ్ టైం క్రైమ్, అది సో మల్టిపుల్ థింగ్స్ డీల్ చేస్తున్నారు మీరు. ప్రాపర్ ఎంటర్టైనర్ అట్ ద సేమ్ టైం. yes yes కానీ ప్రీచింగ్ ఉండదండి. ఇప్పుడు బొమ్మరిల్లు సినిమాలో లాగా ఒక ప్రీచీ డాడ్ కానీ అది ఆడియన్స్ని చూసి ఇది సరే ఇలాగే లీడ్ చేయాలి లైఫ్, ఇది తప్పు అని అలాగ ఉండదు ఈ సినిమాలో. కానీ దిస్ బై స్క్రిప్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ షుడ్ టీచ్ యూ సంథింగ్. రైట్ రైట్. కెమెరాని చూసి లెక్చర్ చేయడము, నెక్స్ట్ జనరేషన్ ఇలాగే ఉండాలి మీరు అన్న ఒక కార్డో అట్లాంటిదంతా ఏమీ లేదు. ద వే హీస్ డిజైన్ ద ఫిల్మ్ ఈజ్ లైక్ ఒక సిచ్యువేషన్ని ఎలా వీళ్ళిద్దరు హ్యాండిల్ చేస్తున్నారు అన్నది మట్టుకే చూపిస్తారు అంతే తప్ప దట్ షుడ్ గివ్ అస్ అ లెక్చర్ అండ్ అ లెసన్ ఆఫ్ హౌ యూ హ్యాండిల్ సిచ్యువేషన్స్ అన్నది. ఇట్స్ ఆల్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ఎక్స్పీరియన్స్ చేసి సినిమా చూసి వీల్ టేక్ వాట్ ఎవర్ అంతే టేక్ అండ్ ఉంది. సార్ ఇది చెప్పండి, అంటే సినిమా వాచింగ్, మ్యూజిక్ కన్జ్యూమింగ్ ఇదంతా చాలా ఇవాల్వ్ అవుతూ వస్తుంది. యూ సీన్ ఇట్. అంటే మనం ఒక రేడియో జోన్లో వినడం నుంచి నౌ మ్యూజిక్ అండ్ సినిమా లైక్ ఎవ్రీవేర్ దే బికమ్ కాంటెంట్ అనేస్తున్నారు. ఆ ఎవల్యూషన్ అంతా చూసారు మీరు ఇప్పుడు. నౌ టుడేస్ ప్రెజెంట్ ట్రెండ్స్ ఇవి చూసి మీకు వాట్ ఎక్సైట్స్ యూ టుడే వెన్ యూ లుక్ ఎట్ ద వరల్డ్ అరౌండ్? సినిమా కల్చర్ని కానీ మ్యూజిక్ కల్చర్ని చూస్తే మీకు ఏది ఎక్సైటింగ్ అనిపిస్తుంది, ఏది నచ్చదు కూడా? మేబీ దిస్ ఇస్ వాట్ ఇస్ పింగింగ్ మీ అని ఏది అనిపిస్తుంది? ద పాసిబిలిటీస్ ఆర్ ఇమెన్స్. ఇప్పుడు మనకు ఒకప్పుడు అయితే రిస్ట్రిక్టెడ్గా మనకు ఒక సినిమా గ్రామర్ ఒకటి ఉండేది, దాంట్లో ఇంతవరకే చేయగలం మనం. సింప్లీ పుట్ ఒక యాంగిల్లో షాట్ తీయాలంటే ఆ యాంగిల్లో పెట్టుకుని ఆర్టిస్టులందరూ ఒక ఫేవర్ చేయడం, మాట్లాడటం, మళ్ళీ అటు తిరగటం. ఇప్పుడు అట్లాంటిది కాకుండా యూఆర్ బ్రేకింగ్ దట్ బ్యారియర్. 180 అనేది ఒకటి ఉంటుంది మన సినిమాలో కదా సార్, 180. ఇప్పుడు ఆ 180 లేదు అసలు, టోటల్గా బ్రేక్ చేస్తారు. లెఫ్ట్ వ్యూ, రైట్ వ్యూ, ఇట్లాంటివన్నీ బ్రేక్ చేస్తారు. దట్ ఈస్ అ సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పడం. అండ్ ఇంకా వరల్డ్ ఓపెన్ అప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఓటీటీల వల్ల వీఆర్ వాచింగ్ స్పానిష్ కాంటెంట్, మెక్సికన్ కాంటెంట్, వరల్డ్ ఓవర్ కొరియన్ కాంటెంట్ ఎంత వస్తున్నది. ఇవన్నీ చూసినాక మనకి ఒక పాసిబిలిటీస్ మనకి పెద్ద ఓపెన్ అప్ అయిపోయింది అనమాట. ద క్యాన్వాస్ ఈజ్ బిగర్ రైట్ నౌ. యూ కెన్ ప్లే అరౌండ్ విత్ ఇట్. ఏదైనా మనం వీ కెన్ రైట్ వాట్ ఎవర్ వీ వాంట్ టు రైట్. దీంట్లో ఒక లిమిటేషన్ అనేది ఏమీ లేదు ఎక్సెప్ట్ ఫర్ సెన్సర్. బట్ అదర్ దెన్ దాట్ it's like the world has shrunk so much that you can travel anywhere and shoot anything, and టెక్నీషియన్స్ యాక్సెసిబిలిటీ ఉన్నది. ఇప్పుడు ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ లాంటిది యూ కెన్ ఫాలో అ టెక్నీషియన్ ఇన్ అమెరికా అండ్ ఆయనతో కమ్యూనికేట్ చేయొచ్చు. నేను ఇలా ఒక షార్ట్ డిజైన్ చేస్తున్నాను, దానికి మీరు సజెషన్ ఏమైనా ఇవ్వగలరా అంటే హీ విల్ డెఫినెట్లీ గివ్. సో సినిమా హ్యాస్ shrunk the world and possibilities are bigger. So it's a very exciting moment. What I don't like అనేది అంటే ఎక్స్ప్లాయిటింగ్ ద సిచ్యువేషన్. అది ఇట్లా ఉంది కదా, పుష్ ది ఆన్వెలప్, ఇంకా ఎంత మనం పుష్ చేయగలమో, దీంట్లో ఎంత వల్గారిటీ చేయగలమో, అట్లాంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. ఇంకా పిల్లలు చేసే సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ద యంగర్ జనరేషన్ దే కీప్ పుషింగ్ ది ఆన్వెలప్. వాళ్ళకు కూడా వ్యూవర్స్ ఉన్నారు. దట్ ఈస్ ద గుడ్ పార్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళకు కూడా వ్యూవర్షిప్ ఉంది, చూస్తారు. దాంట్లో కావాల్సిన క్లిప్లు మటుకు ఎడిట్ చేసుకొని అవి రీల్స్గా పెట్టుకోవచ్చు, రింగ్ టోన్లుగా పెట్టుకోవచ్చు, ఏదైనా డైలాగులు. సో పాసిబిలిటీస్ ఆర్ ఇమెన్స్ అండి. బట్ గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ అది వాళ్ళు అగైన్ యూ హ్యావ్ టు లీవ్ ఇట్ వాళ్ళ జడ్జ్మెంట్కి అంతే. మనం హూ ఆర్ వీ టు ప్రీచ్. రైట్. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ all that understanding and unwrapping everything. Thanks for that, sir. And you tell us, man, అంటే ఇప్పుడు ఇది డెబ్యూ ఫిల్మ్, రైట్? సో దిస్ ఇస్ an entertainer. దీంట్లో అన్నీ ఉన్నాయి, అన్ని హంగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వెన్ యు ఆర్ రీడింగ్ ది స్క్రిప్ట్ అంటే డిడ్ యూ థింక్ దట్ నా ఫస్ట్ ఫిల్మ్ ఇలా ఉండాలి అని అనిపించిందా, లేదా ఇది వచ్చాక ఇదే ఫస్ట్ ఫిల్మ్ అవ్వాలి అనిపించిందా?
ఇది వచ్చాక ఇది ఫస్ట్ ఫిల్మ్ అవ్వాలని అనుకున్నాను. సో ఇలానే ఉండాలి ఫస్ట్ ఫిల్మ్ అయితే ఏమనుకోలేదు, కానీ ఇట్స్ ద సెలెక్షన్. అంటే నేను ఫస్ట్ ప్రాపర్గా, అంటే మనం ఒక మూవీ చేస్తే అందరు ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి, వన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎప్పుడు కనెక్ట్ అవ్వకూడదు. అంటే నా ఏమేంటంటే అందరూ ఫ్యామిలీ, స్టూడెంట్స్, ఇంకా ఎవరైతే అడల్ట్ అందరు చూడొచ్చు ఇది, ఫ్రమ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో అందుకని ఈ కంటెంట్ నేను ఓకే చేయడం జరిగింది అట్లా. రైట్, ఓకే. యా, చాలా వి గాట్ లాట్ ఆఫ్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ది 3 of you. సార్ చెప్పండి, నెక్స్ట్ వెన్ ఆర్ యూ కమింగ్ బ్యాక్ అగైన్ స్క్రీన్? ఈ సినిమా తర్వాత యూ స్టిల్ హ్యావ్ ఫర్దర్ ప్లాన్స్, ఇంకా యాక్టింగ్ చేద్దాం ఇంకా? డెఫినెట్గా అండి, మంచి అవకాశం కుదిరితే, మంచి కథ దొరికితే డెఫినెట్గా ఐ విల్ నాట్ డూ అ ఫాదర్ రోల్ అగైన్. అదైతే మటుకు ఫిక్స్. ప్రస్తుతానికి హీరోయిన్ ఫాదర్ కానీ హీరో ఫాదర్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికి చేయాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది నాకు. I want to explore a lot more characters, push myself to act in different roles. అదొక ఛాలెంజ్గా తీసుకుందామని అనుకుంటున్నాను. వస్తే చూద్దాం. సో యా, ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా చూస్తే, సో రిమెంబర్ సార్ వాంట్స్ టు డూ ఛాలెంజింగ్ రోల్స్, సో థింక్ అబౌట్ ఇట్స్ గోల్డెన్ ఛాన్స్. అండ్ వీ హ్యావ్ లైఫ్ లవ్ యువర్ ఫాదర్ ఇస్ కమింగ్ ఆన్ April 4th, సో ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ విల్ హోప్ టు క్యాచ్ విత్ all 3 of them again. Thank you for watching Cinema Express. This is Aditya Devulapalli.